వెల్కమ్ టు బుజ్జీస్ కుక్ బుక్. ఇవాళ వీడియోలో ఎంతో కమ్మగా ఉండే పప్పు దోసకాయ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక దోసకాయ, టమాటా, కందిపప్పు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ తీసుకోవాలి. ఇప్పుడు వాటిని కట్ చేసుకోవాలి. కడిగి పెట్టుకున్న కందిపప్పులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇంకా దోసకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. అందులోనే టమాటాలు కూడా వేసుకున్నాక కొంచెం పసుపు ఇంకా కారం వేసుకోవాలి. కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకున్నాక వాటర్ వేసి ఉడికించాలి. కుక్కర్లో 2 to 3 విజిల్స్ వచ్చేదాకా పప్పుని బాగా ఉడికించుకోవాలి. పప్పు చూసారు కదా, ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వాటితో పాటుగా గుమ్మడి వడియాలు, ఇంకా పెరుగు, పచ్చిమిరపకాయలు కూడా వేపుకోవాలి. వేయాలి. దాని తర్వాత ఆవాలు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేయాలి. అందులోనే ఎండుమిర్చిని కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు యాడ్ చేసుకొని పప్పులోకి తాలింపు వేసేసుకోవడమే. చూసారు కదా, అయిపోయింది పప్పు. ఎంత ఈజీగా ఉందో చూసారు కదా. మీరు కూడా ఈ డిష్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి. వేడివేడి అన్నంలో ఆవకాయ, అప్పడం, పెరుగు, పచ్చిమిరపకాయ ఇంకా గుమ్మడి వడియాలు పప్పుతో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.